ఓం నమో వెంకటేశాయ నమః. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి భజన చేశామన్నమాట. నరసన్నపేటలో ఒక్కొక్క శనివారం ఒక్కొక్కరి ఇంట్లో ఇలాంటి భజన జరుగుతూ ఉంటుందన్నమాట. మేము ఒక శనివారము బుక్ చేసుకున్నాము భజన చేసుకోవడానికి, కానీ మాకు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల చేసుకోవడానికి అవ్వలేదు. అయితే శనివారం చేస్తే సాయంత్రం 6:30కి అలా స్టార్ట్ అవుతుంది, 8:30 వరకు అలా అవుతుంది అనమాట. మాకు ఆ టీం వాళ్ళు కాల్ చేసి మేము ఇలా ఏకాదశి రోజు మంచి రోజు కదా, మీ ఇంట్లో చేసుకుంటారా, కాకపోతే మార్నింగ్ చేసుకోవాలి, మీకు ఓకేనా అని అడిగారు అనమాట. మేమేమనుకున్నామంటే ఒకవేళ మాకు ఎప్పుడైనా శనివారం చేసుకుంటే కొంచెం ఎర్లీ, మాకు 2-3 రోజుల ముందు తెలుస్తుంది కదా, బాగా ప్లాన్ చేద్దామని అనుకున్నాము, డెకరేషన్ అవన్నీ కూడా. కానీ ఎలాగైనా సరే ముక్కోటి ఏకాదశి అంటే మంచి రోజు కదా, సో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని చెప్పేసి మేము డిసిషన్ తీసుకున్నాము. సో మాకు సోమవారం నాడు ఉదయం 12 ఆ టైంకి కన్ఫర్మ్ అయిందనమాట, మేము మా ఇంట్లో పూజ చేస్తామని చెప్పేసి. సో డెకరేషన్ కోసం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి వారి నామం, చక్రం, శంకు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి దానికి ఫ్లవర్ డెకరేషన్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే అవన్నీ ఒక థర్మాకోల్ తీసుకొని అవన్నీ మేమే డ్రా చేసి దానికి ఫ్లవర్ డెకరేషన్ చేద్దాం అనుకున్నాము. కానీ టైం ఒకటి లేదు, రెండోది మళ్ళీ మనం చేసినా అంత పర్ఫెక్ట్గా రాదని చెప్పేసి బయట నుంచి తెచ్చుకున్నాం అనమాట. అయితే మేము అడిగిన వాళ్ళకి ఫస్ట్ ఒక్క నామమే దొరికిందని చెప్పేసి వాళ్ళు ఓన్లీ నామం పంపించారు. మేము కూడా దాన్ని డెకరేట్ చేసి ముందు రోజు నైట్ పెట్టాం అనమాట. మిగతానంతా కూడా ఒక గ్రీన్ మ్యాట్ పెట్టాము. మార్నింగ్ లెగ్స్ చూసేటప్పటికి గ్రీన్ మ్యాట్ మొత్తం పడిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకొక గ్రీన్ మ్యాట్ తెప్పించేసి దాంట్లో డెకరేషన్ చేసి సీరియల్ సెట్ పెట్టేసి డెకరేట్ చేసాము. ఈలోపు వాళ్ళు ఒకేమో శంఖం ఉన్న చక్రం దొరికాయి అని చెప్పి పంపించారనమాట. సో మళ్ళీ పువ్వులు కొనేసి దానికి మళ్ళీ డెకరేషన్ చేసాము, శంఖంకి చక్రంకి. మాకు యాక్చువల్గా వాళ్ళు చెప్పిన టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 11 నుంచి 1 గంట వరకు చేస్తామని చెప్పారు. కానీ భజన చేయడానికి ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి కోవిల్లో సేవ చేసుకోవడం ఉండిపోయారు అనమాట. సో వాళ్ళు వచ్చేటప్పటికి 12:15 అయిపోయింది. వాళ్ళు వచ్చిన వెంటనే భజన అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. ఇది కేవలం భజన మాత్రమే కాబట్టి పూజలు అవన్నీ ఏమి ఉండవు, ఓన్లీ అంత హాయిగా వెంకటేశ్వర స్వామి నామం, పాటలు అన్ని పాడుకుంటూ గడిపేయడమేని ఆ 2 hours టైం అని. వాళ్ళు ఒక 50 మంది వస్తామని చెప్పారనమాట. మేము మా వీధిలో వాళ్ళకి, మా నాన్న ఫ్రెండ్స్కి అందరికీ కలిపి చెప్పాము. ఒక 70 to 80 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేసాము. అలాగే వచ్చారు జనాలు కూడా. ఇంకా ప్రసాదం విషయానికి వచ్చేస్తే బిన్సీరావు ఆఫ్ చేయించాము. ఎందుకంటే వాళ్ళందరూ ఉపవాసం ఉంటారు కదా, సో ఏదైనా రైస్ ఐటమ్ చేద్దాం అనుకున్నాము. మార్నింగ్ కదా, పొంగలి లేదా పులిహోర చేద్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు, వాళ్ళందరూ ఉపవాసం ఉంటారని చెప్పేసి ఇది చేసామన్నమాట. ఇంకా నరసన్నపేటలో వెంకటేశ్వర స్వామి కోవిల్ గురించి అందరికీ చాలా మందికి తెలుసు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కోవిల్ కాబట్టి, అలాగే దానికి ఉత్తర ద్వారం కూడా ఉంది కాబట్టి జనాలు ఖాళీ లేకుండా ఉన్నారు మార్నింగ్ నుంచి. మేమేమో 8:15కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర, టాబ్లెట్ వేసేసి తినేసి స్టార్ట్ అయిపోయాము 8:15కి. కోవిల్కి వెళ్ళినప్పటికీ ఎంత పెద్ద ఎందుకు చూశారు కదా. ఆల్రెడీ నైట్ అయిపోతుంది కాబట్టి కొంచెం స్పీడ్గానే కదిలింది లైన్. 8:15కి మేము వెళ్తే 10:15 కల్లా ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడు మన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నీ పార్ట్ 6 కోసం మాట్లాడుకుంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ కిడ్నీ డిసీజ్ కోసం నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అని చెప్పేసి. సో మ్యాటర్ ఏంటి అని అంటే, చాలా మందికి ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత సరైన యాక్షన్ ఏం తీసుకోవాలని చెప్పి తెలియడం లేదు. అలాగా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కూడా. ఈ ప్రాబ్లం ఒకవేళ ఉంది అని మనకు కన్ఫర్మేషన్ కానీ వస్తే, ఫస్ట్ పాయింట్ దీనికైతే క్యూర్ లేదు. సో ఏదైతే ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ డయాలసిస్ మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ డోనర్ ఉన్నాడు, మనకి ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయితే బెస్ట్ ఆప్షన్. లేదు మనకి కొంచెం అమౌంట్ ఉంది పర్వాలేదు అనుకుంటే డయాలసిస్ అనేది సెకండ్ ఆప్షన్. మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా సరే లైఫ్ టైం మెడిసిన్ అనేది పక్కా ఉంటుంది. అండ్ అలాగే మనకి ప్రాబ్లం ఉందని తెలుసుకున్న తర్వాత వెంటనే ఈ రెండిట్లో ఏదో చూస్ చేసుకుంటే బెటర్. లేట్ చేసాము అని అంటే మనం ఏది చూస్ చేసుకున్నా సరే మనకి సక్సెస్ అనేది ఉండదు. నెక్స్ట్ పార్ట్లో ఈ డిసీజ్ వల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ డిస్కస్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.